హిజాబ్ వివాదం అన్నటువంటిది పతాక స్థాయికి చేరుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పుతో హిజాబ్ అంశం ఇక కొత్త మలుపు తిరిగింది. కాలేజీ క్యాంపస్లో హిజాబ్, బొరకా, క్యాప్, నకాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఒక కాలేజీ జారీ చేసిన సర్క్యులర్ మీద సుప్రీంకోర్టు శుక్రవారం పాక్షికంగా స్టే విధించింది. తాము ధరించే దుస్తులని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సంబంధిత కళాశాల యాజమాన్యానికి నోటీస్ జారీ చేసింది. దీని మీద నవంబర్ 18లోకి స్పందన తెలియజేయాలని ఆదేశించింది. క్యాంపస్లో హిజాబ్, బొరకాలకు వ్యతిరేకంగా ముంబైలోని ఎన్జీ ఆచార్య అండ్ డీకే మరాఠీ కాలేజీ ఇటీవల సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసింది. దీని మీద కొందరు విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయిస్తే కళాశాల నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్ అయ్యారు. దీని మీద జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. అమ్మాయిలు ఏ దుస్తులు ధరించాలో చెప్పడం ద్వారా మీరు వారికి సాధికారత ఎలా కల్పించగలరు? దుస్తుల విషయంలో విద్యాసంస్థలు తమ నిర్ణయం విద్యార్థుల మీద రుద్దకూడదు అని జస్టిస్ సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కళాశాల యాజమాన్యం తరపు న్యాయవాది మాధవి దివాన్ స్పందిస్తూ తమది కో ఎడ్యుకేషన్ సంస్థ అని చెప్పారు. విద్యార్థులు మతపరమైన గుర్తింపు బహిర్గతం కాకూడదన్నది తమ సర్క్యులర్ ఉద్దేశం అన్నారు. హిజాబ్, బొరకా, నకాబులపైనే కాకుండా రిఫ్ట్, జీన్స్, ఇతర రకాల దుస్తులకి నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్టు చెప్పారు. వివరంతో సంతృప్తి చెందిన ధర్మాసనం విద్యార్థులు మతపరమైన గుర్తింపు బయటపడకూడదన్నదే కాలేజీ ఉద్దేశమైనప్పుడు బొట్టు పెట్టుకోవడానికి కూడా నిషేధిస్తారా? విద్యార్థుల పేర్లు వారి మతపరమైన గుర్తింపును బయటపెట్టడం లేదా? అలాగని ఇక్కడ నుండి వారి నెంబర్లతో పిలుస్తారా? ఇలాంటి నిబంధనలు తీసుకురాబక్కడని స్పష్టం చేసింది. స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే మీరు దేశంలో ఇన్ని మతాలు ఉన్నాయని గుర్తించారు. కళాశాల ప్రాంగణంలో హిజాబ్, క్యాప్, బ్యాడ్జీలు ధరించరాదన్న సర్క్యులర్లోని క్లాజ్ 2 మీద పాక్షికంగా స్టే విధిస్తున్నాం. ఈ తాత్కాలిక ఉత్తర్వును ఎవరు దుర్వినియోగపరచారని ఆశిస్తున్నాం. ఒకవేళ అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్ఛను కళాశాల యాజమాన్యాన్ని కల్పిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. ముఖాన్ని పూర్తిగా కప్పేసే దుస్తులను తరగతి గదిలో అనుమతించకూడదని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది.